మా పేరు ఆచార్య కోటానంద కిషోర్. ఈరోజు టాపిక్ అమ్మకి ప్రేమతో. పిల్లలు కంటిన్యూషన్ చేస్తున్నారు వీడియో. ఒకసారి నేను చెప్తాను. మా అమ్మ ప్రేమించినట్టుగా నన్ను ఎవరు ఈ ప్రపంచంలో ప్రేమించరు. అది భార్య అయినా, పిల్లలైనా, ఇంకోటి ఫ్రెండ్స్ అయినా, అది ఉత్తమ మాటలు. ఎందుకంటే అమ్మ ప్రేమ ముందు అందరూ వేస్ట్. నన్ను మా అమ్మ ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు. ఎందుకంటే నేను ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ చేసి మొట్టమొదట అడిగేది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు టైంకి తింటున్నావా అనే ప్రేమగా పలకరిస్తుంది మా అమ్మ. అందుకని మా అమ్మ ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు. అందుకని ప్రతి పిల్లలు నేర్పించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అమ్మ గొప్పతనాన్ని గురించి చెప్పాలి. నా మొదటి గురువు మా అమ్మ. నా మొదటి బడి అమ్మ బడి. నేను ఎలా తినాలి, నేను ఎలా బట్టలు వేసుకోవాలి, నేను ఎలా శుభ్రంగా ఉండాలి అన్నీ మా అమ్మే నేర్పింది. నన్ను మొట్టమొదట నాన్నకి పరిచయం చేసింది మా అమ్మే. ఈరోజు మా బంధువులు లేదా అమ్మ బంధువులు, నాన్న బంధువులు చెప్పుకునే ప్రతి ఒక్క విషయాన్ని నాకు అమ్మే నేర్పింది. ఈరోజు నేను ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి కారణం కూడా మా అమ్మే. అందుకని ఈ కంటిన్యూషన్ వీడియో చూడండి. నా వీడియోలో చిన్న పిల్లలకి ఏ నేర్పించాలి, ఏ నేర్పించకూడదు అనేది నా వీడియో టాపిక్. ఎవరు మిస్ చేయొద్దండి. వీడియోని ఫాలో చేయండి. చిన్నపిల్లలకి మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఒక మంచి విషయాలు చెప్పబోతున్నాను. అందరూ ఫాలో చేయండి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను కూడా 4వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మేము అమ్మ ప్రేమ గురించి చెప్పబోతున్నాము. నా తొలి గురువు అమ్మ. నా బడి అమ్మ బడి. ఎలా తినాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఎలా జడలు వేసుకోవాలి అన్నీ నేర్పించిందే మా అమ్మ. మొట్టమొదట మా నాన్నని పరిచయం చేసిందే మా అమ్మ. నువ్వు మీ అమ్మకి సాయం చేస్తావా? చింతాను, పట్టిస్తాను, ఆరేస్తాను, మంచి నీళ్ళు ఇస్తాను. మీ అమ్మకి హెల్ప్ చేస్తాను. ఇల్లు ఉడుస్తాను, ముగ్గేస్తాను, అంట్లు తోముతాను, ఇంకా కూరగాయలు. నన్ను మా అమ్మ ప్రేమించేటట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు. నన్ను మా అమ్మ ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు.